చేరలేవు. నేను పరలోక రాజ్యానికి చేర్చే విశ్వాసంలో నీవు ఉండలేవు. నీవు విశ్వాసమే, కానీ నీకు విశ్వాసం లేకుండా ఉంటుంది. ఈమె జీవితం కూడా అదే. ఈ రోజున అవసరానికి ఒకలాగా, అవసరం తీరిపోతే ఒకలాగా ఉండే భక్తి కలిగిన వారి మధ్యలో మనం ఉంటున్నాం. నూటికో కోటికో బలమైన విశ్వాసముతో ఎటువంటి పరిస్థితి అయినా, ఎటువంటి ఛాయ అయినా దేవుని వెంట, దేవుని మీద ఆధారపడి దేవునితోనే చావు బ్రతుకో జీవించే వారు యొక్క అరుదు యొక్క భక్తులు మనకు కనబడతా ఉంటారు. కాబట్టి ఈ రాత్రి వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, నేను విశ్వాసిగా పిలువబడుతున్న ఆ స్థాయిలో ఆ విశ్వాసం నీకుండాలి. విశ్వాసులే, కానీ వారి విశ్వాసం ఉండట్లేదు. కానీ అలా కాదు. నీకు ప్రారంభ దినాల్లో జరిగిన కార్యాలైనా, లేక ఇప్పుడు జరుగుతున్న కార్యాలైనా, ఇంకా ముందుకు జరగబోయే కార్యాలు జరగకపోయినా జరిగిన షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఒక మాట అన్నారు, మా దేవుడు రక్షించగలిగిన సమర్థుడే, రక్షించకపోయినా పర్వాలేదు, మేము ఆయన సేవించుట మానం అన్నారు. అంటే వారి యొక్క విశ్వాసం కార్యాల మీద బ్రతికించుట్లో, స్వస్థతల్లో, విడుదలలో లేదు. వారి విశ్వాసం ఆయన మీద. మన విశ్వాసాలు కార్యాల మీద అయితే గనక నూనె మీదో, కచ్చీపు మీదో, లేదా ఫలానా చోటకి వెళ్తానో, ఫలానా చోట ఉంటేనో అక్కడికే వెళ్ళిపోతుంది మన విశ్వాసం. అసలేనోడి మీద ఉండదు. మనం బ్రతికించగలిగిన వాడు, మనల్ని బాగు చేయగలిగిన వాడు, మన జీవితాన్ని విమోచించగలిగిన వాడు, మనం పరములకు చేర్చగలిగిన వాడు ఒక్కడే, ఆయన నజరేయుడైన యేసయ్య. ఆ యేసయ్య మీద మాత్రమే విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందె పరిగెత్తులో ఓపికగా పరిగెత్తు. ఓపిక దేనికి కావాలో తెలుసా? నీ విశ్వాసం చెదిరిపోకుండా ఉండాలి. ఓపిక ఎందుకు ఉండాలి తెలుసా? కార్యం జరగక ఆలస్యమైన ఓర్పుతో, నేర్పుతో ముందుకు వెళ్లే విషయంలో. నా ప్రియ సహోదరుడా, విశ్వాసులముగా ఉంటూ మనలో విశ్వాసం తరిగైపోయిందని దేవుడి రాత్రి నాతో మీతో మాట్లాడిస్తున్నాడు. విశ్వాసిగా ఉంటూ నువ్వు విశ్వాసి అనుకునే భ్రమలో ఉంటూ విశ్వాసంలో లేదట. 11వ హెబ్రీయులకు రాసిన పత్రికలో విశ్వాస వీరుల జాబితా రాయబడి ఉంటుంది. వారు ఎన్ని శ్రమలు పడ్డారో, ఎన్ని బాధలు పడ్డారో, వారు ఎన్ని ఓర్చుకున్నారో, ఎన్ని సహించబడ్డారో, అయినను వారు అంతం వరకు సహించి గొప్ప బహుమానాలు. వీరి జాబితా వారు బ్రతుకుండగా చెప్పబడలేదు. ఇది వారు చనిపోయిన తర్వాత వారు వ్రాయబడిన ప్రక్రియగా వ్రాయబడి ఉంది. ఈ రోజున వారి వలె మనం కూడా మన విశ్వాస జాబితా లిస్ట్ లో మనం ఉన్నావా? అక్కడ 2వ వచనంలో దానిని బట్టి పెద్దలు సాక్ష్యం పొందురు అంటాడు. సాక్ష్యము పొందాలి. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యేను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించను. దేవుడు అతని అర్పణల గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడిని సాక్ష్యము పొందును. అతడు మృతి నొంది ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుతున్నాడు. అతని రక్తం మాట్లాడుతున్నదట. అతని విశ్వాసము ద్వారా నీతిమంతుడిగా తీర్చిదిద్దబడి విశ్వాసమును బట్టి మృతి నొంది కూడా అతని రక్తం మరపెట్టుచున్నది. హల్లెలూయా. 5వ వచనంలో విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనుగోబడెను. అతడు కొనుగోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉన్నట్టు సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతని కొనిపోయిన కనుక అతడు కనబడలేదు. హల్లెలూయా, హల్లెలూయా. హానోకు విశ్వాసం చూసారా? ఎంత గొప్ప విశ్వాసం. ఈ రోజున 7వ వచనంలో విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గల వాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక వాడను సిద్ధము చేసి అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి హక్కు నీతికి వారసుడైను. 8వ వచనం అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి తాను పిలుపునకు లోబడి తాను స్వాస్యముగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలు వెళ్ళును. మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగక బయలు వెళ్ళును. విశ్వాసమును బట్టి అతడు అతనితో ఆ వాగ్దానమునకు
సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అను వారిని గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా ఆ వాగ్దాన దేశములో పరవాసులైరి. హల్లెలూయా. 11 వచ్చిన విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని యోచించుకొనెను కనుక తాను వయసు గతించినదైనను గర్భమును ధరించుటకు శక్తి పొందెను. అందుచేతనే మృతుతుల్యుడైన ఆ యొక్కని నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి లెక్కింప సౌఖ్యము కాని ఇసుక వలెను సంతానము వారికి కలిగెను. హల్లెలూయా, హల్లెలూయా. వీరందరూ ఆ వాగ్దానముల ఫలమును అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై వృద్ధి పొందిరి. హల్లెలూయా, హల్లెలూయా. వారి విశ్వాసము చూసారా ఎలాగున్నారో, ఎంతటి విశ్వాసము గలవారై ఉన్నారు. ఈ రోజున నీవు నేను కూడా కార్యములు దేవుని సన్నిధిలో చూడాలన్నా, లేకపోతే పరలోక రాజ్యములో మనం ఉండాలన్నా ఖచ్చితంగా దేవుని కార్యాలు పొందుకొనడానికి విశ్వాసము కలిగి ఉండాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రోజున మన జీవితంలో ఎటువంటి విశ్వాసము కలిగి ఉన్నామనే ఒక పరీక్షతో మనము దేవుని సన్నిధిలో ఈ రోజు ఎక్కడి నుంచి బయటికి వెళ్దాం. ఎటువంటి విశ్వాసంతో మనం ఉన్నాం ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. మరి ఎందుకు మనము అటువంటి యొక్క సరైన విశ్వాసం లేకుండా ఉంటూ భ్రమలో ఉండిపోతున్నాం? విశ్వాసముగా ఉన్నామనుకుంటూ ఏమండి కార్యాన్ని పొందుకోవాలంటే ఎంతటి విశ్వాసం కావాలో, అద్భుతం జరగాలంటే ఎంతటి విశ్వాసం కావాలో, అంత విశ్వాసం ఎలాంటిదంటే దేవుణ్ణి టచ్ చేయగలిగిన విశ్వాసం ఉంటే గాని మన జీవితాల కార్యాలు జరగవు. ఒక జాబ్ పట్టాలంటే ఎంత టాలెంట్ ఉండాలో అంటారు. ఒక ఉద్యోగం పొందుకునే టైంలో ఎంత రాసిన దానికి రిజల్ట్ లో ర్యాంక్ రావాలో, మరి మనకు ర్యాంకులు